అనేక దశాబ్దాలుగా ప్రధాన రహదారి ఇది. ఎప్పుడు కూడా ట్రాఫిక్ సమస్యలతో ఈ ప్రాంతం అంతా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నది. దాదాపు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 లైన్ చేయటమే కాకుండా ఒక పక్క జాఫర్ సాహెబ్ కాలువకు సంబంధించి రివిట్మెంట్ పనుల్ని 100 కోట్ల రూపాయలకి తీసుకురావటం, ఒక పక్క రివిట్మెంట్ తీసుకొచ్చి పూర్తిగా కూడా మైపాడు గేట్ బ్రిడ్జ్ దగ్గర నుంచి దాదాపు ఏదైతే వారధి సెంటర్కి దాకా తీసుకున్నా కూడా ఒక ప్లాంటేషన్ వాకింగ్ పాత్ ఒకటి తీసుకురావటం, 4 లైన్ వే సెంట్రల్ లైటింగ్ చేయటం, ఈ ప్రాంతం అంతా కూడా డెవలప్మెంట్కి ఈరోజు ఒకసారి ఈ ప్రాంతంలో ఇది పడిన ముందు మునుపు ఇప్పుడు తీసుకుంటే కూడా ఈరోజు అంకణం విలువ దాదాపు 2-3 పెరిగింది. ఈ ప్రాంతం లోపల ప్రాంతాలంతా కూడా దిగువ మధ్య తరగతున్న కుటుంబాలన్నిటికీ కూడా ఈరోజు ప్రతి ఆస్తికి కూడా ఒక వాల్యుయేషన్ బోడిగోడ తోటలో గత ప్రభుత్వం ఒక డంప్ యార్డ్ చేసింది హిందూ శ్మశాన వాటికి సంబంధించి. ఆ డంప్ యార్డును కూడా రేపు పండుగ తర్వాత శాశ్వతంగా అక్కడి నుంచి డంపు తొలగటం జరుగుతుంది. ఇంకా అక్కడి చెత్త వేయటం అనేది పూర్తిగా కూడా నిషేధించబడుతుంది. ఈ ప్రాంతం అంతా కూడా రూపురేఖలు మారుతూ ఉన్నాయి. దీనికి లీడింగ్ తీసుకున్నా కూడా ఏదైతే వార్ధక సెంటర్కి పోయే రైల్ గేట్ ఉందో దాన్ని కూడా పండుగ అయిపోయిన తర్వాత దాన్ని కూడా అండర్ బ్రిడ్జ్ ఒకటి శంకుస్థాపన చేస్తాం. రంగనాయలపేట దగ్గర ఒక అండర్ బ్రిడ్జ్, అంతే. ఇంకా ట్రాఫిక్కి ఎక్కడ గేట్ కోసం ఆగాల్సిన అవసరం లేదు. నేరుగా కోవూరు వెళ్ళాలనుకున్న వాళ్ళు, బుచ్చి వెళ్ళాలనుకున్న వాళ్ళు, సిటీలోకి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఎక్కడ కూడా ఆగాల్సిన అవసరం లేదు. దీంతోపాటు కొత్త పెన్నా బ్రిడ్జ్ని ఒకటి 100 కోట్లతో ఈరోజు మనం ఈ ప్రాంతంలో తీసుకొస్తా ఉన్నాం. ఈరోజు కళ్ళుకు కనిపించిన కబోదులు 4.5 సంవత్సరం అసలు ఇక్కడ ఉన్నారా లేదా తెలియని కబోదులు గత 2 నెలల నుంచి తిరుగుతూ ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడుతూ ఉన్నారు? నిన్నో మొన్న చూశాను. వ్యాపారస్తులు అంటే స్వేచ్ఛగా ఉండాలంట. ఈరోజు మళ్ళీ అడుగుతున్న నెల్లూరు నగరంలో అనిల్ కుమార్ యాదవ్ ఎమ్మెల్యే అయిన తర్వాత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ వ్యాపారస్తుడి మీదకైనా కానీ ఏ వ్యాపారాల జోలికైనా బెదిరింపు జరిగిందని అడుగుతున్నా. ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నా, నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు నీ స్కూల్స్ని అభివృద్ధి చేసుకునే దానికి చిన్న చిన్న స్కూల్స్ని తొక్కివేసింది నువ్వు కాదా? గతంలో నీకు కాంపిటేటర్ అయిన శ్రీ చైతన్య వాళ్ళు నీ స్కూల్ నుంచి 3 పిల్లలను తీసుకొస్తే ఆ ఏజీఎం మీద కేసు పెట్టి నెల్లూరు స్టేషన్లన్నీ తిప్పింది మీరు కాదా? గతంలో 10 సంవత్సరాల క్రితం మీ దగ్గర నుంచి ఒక లెక్చరర్ వెళ్ళిపోతే ఆ లెక్చర్ని కొట్టి చంపేసి కేసు మాఫీ చేసుకుంది మీరు కాదా? ఇవన్నీ ఎదవుగా చేష్టాలు, వైట్ కాలర్ మాఫియాను, వైట్ కాలర్ స్కాములు చేసింది మీరు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని నెల్లూరు నగరంలో ఎన్ని చిన్న స్కూల్స్ మీ స్కూల్స్ వల్ల బలైపోయినాయి. ఎక్కడన్నా 4-5 స్కూల్స్ బతుకుతున్నాయంటే అక్కడ మధ్యలో చేరి ఒక నారాయణ స్కూల్ పెట్టి ఆ చిన్న చితక స్కూల్స్ చంపేసింది నువ్వు కాదా? నువ్వా వ్యాపారం గురించి మాట్లాడేది, బెదిరింపుల గురించి మాట్లాడేది? ఛాలెంజ్ చేస్తా ఉన్నా, నెల్లూరు నగరంలో ఏ వ్యాపారస్తుడైనా గుండె మీద చేసుకొని చెప్పమను, ఏ బిల్డర్నైనా గుండె మీద చేసుకొని చెప్పమను. అనిల్ కుమార్ యాదవ్ దగ్గర నుంచి ఫోన్ వచ్చిందా, లేకపోతే పిలిపించి మా దగ్గరికి ఏమైనా డబ్బులు ఇచ్చారా అనేది? స్వేచ్ఛగా వ్యాపారం చేసుకున్నాం. మాకు ఎన్నికలు చేసినా చేయకపోయినా, మాకు సహాయం చేయకపోయినా వ్యాపారస్తులను ఎక్కడ ఇబ్బంది పెట్టిన దాఖలాలు మేము లేవు. 4.5 సంవత్సరం అసలు ఎవరు ఉన్నారో లేదో ఏదో చెప్తున్నా, మాట ఇస్తున్నానంట. నీ మాట ఏంటి? కరోనాలో దాదాపు 2 ఎండాకాలాలు ఉన్నాయి, 2 సంవత్సరాలు. అసలు ఉన్నావా? వెంకటేశ్వరం ఈ ప్రాంతం సంతపేటంతా వరదలు వచ్చినాయి. కనీసం తొంగి చూసావా? కనీసం వచ్చావా? కనీసం ఉన్నావా? ఈరోజు వచ్చి ఎలక్షన్లు వచ్చేసరికి నేనున్నా ఎన్నికలు అయిపోయిన తర్వాత నేను ఓడిపోయిన తర్వాత సున్నా చుట్టూ వెళ్ళిపోతావు. ఇది నీ పరిస్థితి. అరే నీ తిరిగే కాలేజ్ మాట్లాడుతున్నా నాయకులను ఒక్కటి అడుగుతా ఉన్నా, అరే మీ కడుపుకి అన్నం తినేవాడు నారాయణ గొప్పగా పొగిడేవాడికి అడుగుతున్నా. ఒక నాయకుడు బిడ్డ నారాయణ కాలేజీలో చదివింది మెడికల్. 5 మంది ఆడబిడ్డలు చనిపోతే కనీసం చూడాల అక్కడే ఉండి ఆ ప్రాంతంలో ఉండి. అంటే మన బిడ్డలైతే ఒప్పుకుంటామా? మన బిడ్డలైతే అవతల ఎదవని అట్టే పొగుడతామా? నేను ఒక సంస్థ నడుపుతుంటే ఆ సంస్థలో 5 మంది ఆడబిడ్డలు చనిపోతే కనీసం ఆ పరిసరాల్లో ఉండి ఆ క్యాంపస్లో ఉండి కనీసం చూడని వెళ్ళని ఒక ఎదవకి ఆయన గొప్పల గురించి మాట్లాడుతున్న మీరే మనుషులు. మనకదే ఆడబిడ్డ ఉండి
మన బిడ్డకి జరిగితే ఇలాగే సమర్థిస్తామా? నేను మళ్ళీ అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజ్లో కాలేజ్లో కూడా చనిపోయినంతమంది ఆడబిడ్డలు ఒక్క నారాయణ మెడికల్ కాలేజ్లోని ఎందుకు చనిపోతున్నారని అడుగుతున్నా. సమాధానం చెప్పండి. అడుగుతున్నా గత 10 సంవత్సరాలుగా 15-16 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఏ మెడికల్ కాలేజీలో 4-5 ఆడబిడ్డలు చనిపోయారా? ఎక్కడా లేదు. సరే, చనిపోతే కనీసం మంత్రిగా ఉన్నాడు, అదే కాంపౌండ్లో చనిపోయింది, పోయి చూశాడా? లేదు. ఇట్లాంటి వెధవలు ఈరోజు తిరుగుతూ నా గురించి మాట్లాడతారా? కక్ష సాధింపు గురించి మీరు మాట్లాడతారా? అనిల్ కుమార్ యాదవ్ మీద ఒక దొంగ కేసు పెట్టించి రాష్ట్రం అంతా భ్రష్టు పట్టించాల్సిన చూసిన చరిత్ర మీది. ఆఖరికి కేసు కూడా పెట్టుకోలేకపోయారు. మీ ప్రభుత్వంలో నా మీద కేసు కూడా పెట్టుకోలేకపోయి కానీ బురదైతే చల్లి దాన్నేం మాట్లాడుకుంటుంటారు మీ ప్యాకేజ్ నాయాలు. మీరు తిరిగి నేను వస్తా, నేను ఉద్ధరిస్తా, 4.5 సంవత్సరం ఓడిపోతే కనిపిల్లా. ఒక్కటి అడుగుతున్నా, నీ వయసు 70, ఒళ్ళంతా జబ్బులు, 15 రోజులకి ఏఐజీకి పోవాలి నువ్వు ట్రీట్మెంట్కి. ఈయన మాట ఇస్తా అంట, ఉంటాడంట. 70 కింద కటింగు, రేపు ఓడిపోతే కనిపించవు. నిన్నెవరు అడగాల? ఎవరిని అడగాలనుకుంటా? నువ్వు ఎన్టీఎం ఇచ్చిన 10,000 ఇచ్చి జీతం ఇచ్చి తిప్పుతున్న ఎన్టీఎంని అడగాల సమస్య వస్తే? లేకపోతే నేరుగా నీ ఇంటికి వచ్చి కలిసే, ఈ రోజుకైనా ఏదైనా కార్యకర్తకి నేరుగా నిన్ను వచ్చి కలిసే అవకాశం ఉందా? నాయకులకు ఉందా అని అడుగుతున్న కార్యకర్తలు దేవుడు ఎరుగు. అరే, నీ చరిత్ర 10 రోజుల క్రితం, ఇది నేను మాట తప్పైతే టెలికాన్ఫరెన్స్లో జరిగిన మాట ఇది. ఆడబిడ్డల మీద, ఆడవాళ్ళ మీద తనకున్న గౌరవం గురించి చెప్తాను వినండి. ఇది కాదు అని కాన్ఫరెన్స్లో ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్పమను. ఒక ఆడబిడ్డ ఎందుకు పని చేయలేదు, మీరు సరిగ్గా తిరగట్లేదంటే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి సార్, అందుకని రాలేకపోతే. ఏమి ఇబ్బందులు? కొన్ని ఇబ్బందులు సార్ అంటే ఏమి ఇబ్బందులు చెప్పు, నువ్వు ఏమి ఇబ్బందులు అంటే, ఆడబిడ్డ పర్సనల్ ఇబ్బంది సార్, కొంచెం ఆడవాళ్ళకు ఉన్న పీరియడ్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వల్ల, దానివల్ల రాలేకపోయాను సార్ నేనంటే. అయినా నువ్వు తిరగాల్సిందే. అవి వస్తే ఇంట్లో రెస్ట్ తీసుకుంటావా? అయినా నువ్వు తిరగలేదని చెప్పి అసలు ఆ కాన్ఫరెన్స్లో ఒక 500-600 మంది ఉంటారు, మగోళ్ళు ఉంటారు, ఆడవాళ్ళు ఉంటారని కూడా ఇంకిత జ్ఞానం లేని పశువులాగా నువ్వు మాట్లాడిన మాట వాస్తవం కాదా? ఆడబిడ్డలకి కొన్ని ఇబ్బందులు ఉంటాయి, ఒక్కొక్కసారి పని చేయలేరు, ఒక్కొక్కసారి ఆ టైంలో హార్మోనల్ చేంజెస్ కానీ స్ట్రెస్ కానీ రకరకాలు ఉంటాయంటే నువ్వు 500-600 మంది టెలికాన్ఫరెన్స్లో పట్టుకొని ఇది కాదా? ఆ టెలికాన్ఫరెన్స్లో ఉన్న ఆడబిడ్డలు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇట్లాంటి పశువు, నేను చెప్తున్నానన్నమాట తప్పు కాదు, అతను 1000 కోట్ల సంపాదించవచ్చు, ఎట్టయినా ఉండొచ్చు, కానీ అతనికి మాట్లాడే తత్వం, మహిళలంటే గౌరవం, ఇదే మాట మాట్లాడిన మాట వాస్తవం కాదా? గుచ్చి ఆడబిడ్డను పట్టుకొని నువ్వు అడిగిన మాట వాస్తవం కాదా? ఇది 10 రోజుల క్రితం జరిగిన మాట పట్టుకొని అడిగావు. అట్లాంటి చరిత్ర గల వ్యక్తి ఈరోజంట నెల్లూరు నగరంలో తిరుగుతాడంట, ఆయన ఉద్ధరిస్తాడంట, ఇది చేస్తాడంట. ప్రజలను ఆలోచన చేయమని చెప్తా ఉన్నా. ముఖ్యంగా మహిళా తల్లులమ్మ, నీచంగా ప్రవర్తించే వ్యక్తి ఇది 500-600 మంది ఉన్నారు ఆ టెలికాన్ఫరెన్స్లో ఉన్నవాళ్ళు. కాదు, భగవంతుడి మీద సాక్ష్యం వేసి ఆ టెలికాన్ కాదు అని చెప్పమని నేను ఎవరన్నా. పదం అటు ఇటు ఉండొచ్చు, సారాంశం అయితే ఇదే. నేను మాట్లాడిన పదంలో ఒక పదం అటు ఇటు తేడా ఉండొచ్చేమో, కానీ ఆడబిడ్డను పట్టుకొని గుచ్చి దానికి ఏదో పర్సనల్ ప్రాబ్లం ఉన్నది, రాలేకపోయింది. సరే, చెప్పిన తర్వాత కూడా అవన్నీ లేదు, నువ్వు రావాల్సిందే, ఆ సమస్యలను తిరగాల్సిందే, ఈ ప్రబుద్ధుడి కోసం అంట. ఈయన దేశ స్వతంత్రం సమర యోధుడు. ఈయన పిల్లికి బెచ్చం పెట్టాడు, ఒకటి సాయం చేసే దిక్కుండడు, ఒక బిడ్డను చదివించే పాపాను పోలేదు, ఒక బిడ్డకి సాయం చేసిన పాపాను పోలేదు, ఒక బిడ్డకి వైద్యం చేయించిన పాపాను పోలేదు. ఒకవేళ 10,000 ఇవ్వచ్చు శాలరీ, 10,000 ఇస్తే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడే హక్కు ఉంది అన్నాడు. అట్లాంటి అదవులు మీరా మా గురించి మాట్లాడేది? చిన్న స్కూళ్ళు చంపటం, ఏ స్కూల్ అన్నా నిన్న మొన్న చూసా 200 మంది ఆడబిడ్డలు ఫుడ్ పాయిజనింగ్. ఫస్ట్ దాన్ని చూడరా నాయన, పసిబిడ్డల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నావు, లక్షల మంచి కూడు పెట్టు, మంచి ఫుడ్ పెట్టు.
200 మంది అస్వస్థకు గురి ఫుడ్ పాయిజనింగ్ అయ్యి హైదరాబాద్లో, చెన్నైలోనే ఇక్కడ హైదరాబాద్లో అనుకుంటా, తెలంగాణలో. ఫస్ట్ ఫుడ్ పెట్టు, జనాలు ఉద్ధరించేది దేవుడి ఎరుగు. వాళ్ళు కూడా ఈరోజు అంటే మీకు దగ్గర అయిన ఎమ్మెల్యేల పైన, టీడీపీలో గెలిచి మీకు దగ్గర అయిన ఎమ్మెల్యేల పైన కూడా అనర్హత వేటు వేయాలని వాళ్ళు కూడా స్పీకర్ కలవాలి. స్పీకర్ నిర్ణయం తీసుకుంటాడు కదా, అంటే మెరిట్స్ అండ్ డిమెరిట్స్ మీద స్పీకర్ నిర్ణయం తీసుకుంటాడు అంతే. అంటే ఎమ్మెల్యేను అంటే మీ పార్టీలోకి వెళ్ళ మా దగ్గర కండు కప్పలేదుకోలేదే. ఏడైనా మాకు సపోర్ట్ చేస్తున్న ఎమ్మెల్యేలు ఏడైనా కండు కప్పుకున్నారా? ఏడైనా పార్టీ మారినట్టు కండు కప్పుకునేది ఉందా? లేదే. నెల్లూరులో కూడా ఇద్దరు ఎమ్మెల్యేల పైన కప్పుకోలేదు. ఎవరు బాగా అంతలా పసుపు వేసుకొని తిరిగిరు కదా తెలుగుదేశం వాళ్ళు. ఏదన్నా చెప్తే పసుపు పార్టీ ఆఫీస్లోనే నీట్గా కండు వేసుకుంటారు కదా, వేసుకోవాలా? కండు వేసుకొని తిరిగిరు కదబ్బా. సభ్యత్వం తీసుకోలేదు. పాదయాత్రలో కండు వేసుకొని తిరగలా? కానీ మీకు కాలం కనిపించాలా మీకు? యోగలంలో ఒక ఆయన ఆత్మకూరులో తిరుగుతాడు, ఒక ఆయన రూరల్లో తిరుగుతాడు, ఒక ఆయన ఉదయగిరిలో తిరుగుతాడా? సభ్యత్వం తీసుకోలేదు. కండు వేసుకొని తిరిగిన తర్వాత ఇంకా సభ్యత్వం ఏముంది? కండు వేసుకొని పార్టీ కండు వేసుకొని తిరిగిన తర్వాత ఎట్ట ఇంకా సభ్యత్వం అని చెప్పి ప్రింట్ అది ఆయనకి ఇచ్చిందో లేదో మనం చూడాలా? వాళ్ళే ఇటు పెట్టుకుని ఇరు కదా మనకి ఇచ్చే సభ్యత్వం, అది తీసుకొని జోలు కదా పెట్టుకుంటారా? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.